కందిపొడికి కావాల్సింది 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 కప్పు శనగపప్పు, అలాగే సరిపడా మిరపకాయలు, కారం ఎక్కువ ఉండాలి కొంచెం, మిరపకాయలు, ఇంగువ, జీలకర్ర. ఇవన్నీ కూడా మంచి దోరగా ఎర్రగా కలర్ అన్నీ ఈవెన్గా వచ్చేలాగా వేయించుకోవాలి. అలాగే మంచి వాసన కూడా వస్తుంది, మనకు తెలుస్తుంది. సో అన్నీ సమంగా కలర్ వచ్చేలాగా విడివిడిగా వేయించుకోవాలి. అన్నీ ఒకసారి కలిపి వేయిస్తే కరెక్ట్గా వేగవు. సో ఇప్పుడు శనగపప్పు కూడా వేగిపోయింది. సో పెసరపప్పు చిన్న చిన్న బద్దలు కదా, జాగ్రత్తగా తిప్పుతూ వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత వాటిపైన వేడిగా ఉన్నప్పుడు ఇంగు వేసేసుకొని, అలాగే జీలకర్ర కూడా కొంచెం వేయించేసి దానిపైన వేసేసుకోవాలి. వేసుకుని సరిపడా రాళ్ళు వేసుకుని మిక్సీ వేసుకుంటే కందిపొడి రెడీ. ఎంజాయ్.